వెల్కమ్ టు విఎన్ఆర్. గణేష్ డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కో కన్వీనర్ శ్రవణ్ హన్మకొండ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ భూములను అధికారులే కబ్జాలు చేశారని ఆరోపించారు. సిఆర్పిఎస్ క్యాంప్ కోసం కేటాయించిన 10 ఎకరాల భూమిని కేయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఆ భూమిని యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ సహా పలు విభాగాల అధికారులు చేసిన సర్వేను బహిర్గతం చేసి యూనివర్సిటీ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని, భూములు ఆక్రమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీ ఏర్పడ్డ కాంచి అన్ని యూనివర్సిటీలలో కూడా మొత్తం భూములు అన్యాక్రాంతం అయితే ఉన్నాయి. ప్రధానంగా అన్ని ప్రధాన మీడియాలు, ఎలక్ట్రికల్, ప్రింట్ మీడియా కూడా యూనివర్సిటీ భూముల కబ్జాలపైన ప్రతిరోజు వార్తలు ప్రచురించడం జరుగుతూ ఉంది. కాబట్టి దీంట్లో ప్రధానంగా యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ భూమిని ఆక్యుపై చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ మధ్యన ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ ఏదో ల్యాండ్కి సంబంధించిన కమిషన్ వచ్చిందో ఆ ల్యాండ్కి సంబంధించిన కమిషన్ రిపోర్ట్ని బహిర్గతం చేయాలి. అదేవిధంగా యూనివర్సిటీ భూముల కబ్జాలు అయితే ఎవరైతే చేసే ఉంటారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. భూమిని కూడా యూనివర్సిటీ స్వాధీనం చేసుకోవాలి, యూనివర్సిటీ అథారిటీలు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదొక విషయం అయితే, మరో రెండో విషయం ఏంటంటే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పక్కన సిఆర్పిఎఫ్ క్యాంప్ అయితే ఏదైతే ఉన్నదో అది మణిపూర్కు తరలించడం జరిగింది. తరలించిన తర్వాత యూనివర్సిటీ క్యాంపుకు సంబంధించిన భూమి అది యూనివర్సిటీకి సంబంధించింది. అప్పుడున్న పరిస్థితుల లోపల యూనివర్సిటీ పోలీసులు స్టేషన్ అవసరం చాటికి, సిఆర్పీ క్యాంప్ అవసరం చాటికి వాడికి ఆ భూమిని ఇచ్చిర్రు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే యూనివర్సిటీ భూమిని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు దాన్ని 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆ స్వాధీనం చేసుకున్న 10 ఎకరాల భూమి అయితే ఏదైతే ఉందో అది పేద విద్యార్థులకి యూనివర్సిటీ భూమికి సంబంధించింది. కాబట్టి ఆ భూమిని తక్షణమే పోలీస్ ఆఫీసర్లు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా చొరవ తీసుకొని ఆ యూనివర్సిటీకి సంబంధించిన 10 ఎకరాల భూమిని విద్యార్థుల రీసెర్చ్ మెథడాలజీ కోసం, విద్యార్థుల హాస్టల్ కోసము, లేదా విద్యార్థులకు సంబంధించినటువంటి భూమి ఈ స్టూడెంట్ వెల్ఫేర్ కోసం వాడాల్సిన భూమిని వాళ్ళు వ్యక్తిగత అవసరాల కోసం, అది పోలీస్ స్టేషన్ కోసం దాన్ని ఎలబరేట్ చేసి దాంట్లో ఫంక్షన్లు చేసుకొని, డీజేలు పెట్టుకొని ఫంక్షన్ దావతలు చేసుకోవడం కోసం కాదు అది. కాబట్టి 10 ఎకరాల భూమిని యూనివర్సిటీకి సంబంధించింది. ఆ యూనివర్సిటీకి సంబంధించిన 10 ఎకరాల భూమి స్టూడెంట్స్కి, యూనివర్సిటీకి మళ్ళీ చెందాలని చెప్పేసి డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీ భూముల గురించి ఇటీవల విజిలెన్స్ కమిషన్ వచ్చి భూముల యొక్క సర్వేలు, హద్దులు నిర్ణయించి వెళ్ళింది. గత 5-6 సంవత్సరాల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, యూనివర్సిటీ డెవలప్మెంట్ ఆఫీసర్లు కూడా హద్దులు నిర్వహిస్తారు, సర్వేలు నిర్వహిస్తారు, హద్దులు నిర్వహిస్తారు తప్పించి యూనివర్సిటీ యొక్క పూర్తి భూమిని యూనివర్సిటీకి అప్పచెప్పాలి. గతంలో మన ఇంజనీరింగ్ కాలేజ్ సైడ్ కానీ, డబ్బాల సైడ్ కానీ, పల్లెవెలుపుల సైడ్ కానీ యూనివర్సిటీ భూములను ఇతరులు కబ్జా చేసి అక్కడ బిల్డింగ్లు కట్టడం మనం చూస్తూనే ఉన్నాం. పత్రికలలో, మీడియాలో కథనాలు ఈ మధ్య చాలా వస్తున్నాయి. డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ఏమంటున్నామంటే యూనివర్సిటీ భూములను కబ్జా చేసి ఎవరైతే భవనాలు, బిల్డింగ్లు కట్టుకున్నారో ఆ బిల్డింగ్ భవనాలు కట్టుకున్న వారిపై భూమిని ఆక్యుపై చేసుకొని ఆ ఒక అక్రమంగా భవనాలు కట్టుకున్న వారిపై క్రిమినల్ చట్టపరమైన చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటీవల సిఆర్పిఎఫ్ క్యాంపు కూడా మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు బిల్డింగ్ లేదు. ఆ యొక్క సిఆర్పిఎఫ్ భవంతులను మహిళా ఇంజనీరింగ్ కాలేజీ వాడాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ యొక్క యూనివర్సిటీ భూములపై యూనివర్సిటీ అధికారులు చేసిన సర్వే రిపోర్ట్ కానీ, విజిలెన్స్ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన సర్వే మొత్తము యూనివర్సిటీ అధికారులు బహిర్గతం చేసి ఈ యొక్క భూమిపై సరిహద్దు నిర్వహించి వెంటనే యూనివర్సిటీ భూముల చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాలని మేము డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా మేము అసెంబ్లీ ముట్టడిస్తాం, సెక్రటేరియట్ ముట్టడిస్తాం, సీఎం క్యాంప్ ఆఫీసును కూడా ముట్టడిస్తామని మేము ప్రభుత్వాలను, యూనివర్సిటీ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.